ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత సక్సెస్ఫుల్ టీమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. మధ్యలో ఓ 2 ఏళ్ళు నిషేధం ఎదుర్కొన్నప్పటికీ మిగిలిన 15 సీజన్స్లో 5 సార్లు సిఎస్కేనే ట్రోఫీని గెలుచుకుంది. ఈ లెక్కలు చాలు ఐపీఎల్లో ఎల్లో ఆర్మీ డామినేషన్ ఏంటో చెప్పడానికి. మరి సిఎస్కే ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు అంటే 100లో 90 మంది చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోని. కానీ ఇప్పుడు అదే ధోనిని చాలామంది నిందిస్తున్నారు. బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని, జట్టుకు భారంగా మారాడని, రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇంకా టీంను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడంటూ ధోనిని అనరాని మాటలు అంటున్నారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించిన చెన్నై సీజన్ను గ్రాండ్గా మొదలుపెట్టినట్లు కనిపించింది. కానీ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ ఓటముల్లో యాజ్ ఏ టీమ్గా సిఎస్కే ప్రదర్శన కంటే కూడా ధోని బ్యాటింగ్ ఆర్డర్, ధోని రన్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లో 98 పరుగులు అవసరమైన సమయంలో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్కు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాతి 2 మ్యాచ్ల్లో 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు ధోని. కానీ జట్టు విజయానికి అవసరమైన రిక్వైర్డ్ రన్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఎస్, ధోని మునుపటిలా ఆడలేకపోతున్నాడనేది వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడెప్పుడో లాంగ్ హెయిర్తో యంగ్ ఏజ్లో హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడే ధోనిని ఇప్పుడు కూడా చూడాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. 43 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల కుర్రాళ్ళ మారిపోయి బ్యాటింగ్ చేయాలనుకోవడం అత్యాశ కూడా కాదు, పిచ్చి అనిపిస్తుంది. మరి టీం విజయానికి రిక్వైర్డ్ రన్ రేట్కు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేనప్పుడు ఎందుకు ఆడడం, రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. ఎస్, ఇది వ్యాలిడ్ క్వశ్చనే. టీం అవసరాలకు తగ్గట్లు ఆడలేని వాళ్ళు, వయసు మీద పడిన వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేయడమే బెటర్. టీమిండియా విషయంలో కూడా ధోని అది ఎప్పుడో చేశాడు. యంగ్ టాలెంట్ టీంలోకి వస్తున్న టైంలో అతను తప్పుకున్నాడు. కానీ సిఎస్కే విషయంలో అలా చేయలేకపోయాడు. అది తప్పే. కానీ అందుకు కారణాలు కూడా చూడాలి. సిఎస్కే అంటే ఒక బ్రాండ్లా మారడానికి ఏకైక కారణం ధోని. ధోని అంటే సిఎస్కే, సిఎస్కే అంటే ధోని. ఇది నా టీం అని ధోని ఇప్పటికే ప్రకటించాడు. మరే ఆటగాడు కూడా తన ఫ్రాంచైజీ విషయంలో ఇంత బలంగా చెప్పలేడేమో. కెప్టెన్గా సిఎస్కేకు 5 ట్రోఫీలు అందించాడు. ఆ లెగసీ కొనసాగాలంటే ధోని ఉన్న పళంగా ఐపీఎల్కు గుడ్ బై చెప్పేస్తే సరిపోదు. ధోని అలా వెళ్ళిపోతే చెన్నై ఓ సాధారణ టీం అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నా తర్వాత కూడా సిఎస్కే స్ట్రాంగ్గా ఉండాలంటే టీంకు ఓ మంచి కెప్టెన్ను తయారు చేయాలని ధోని అనుకున్నాడు. అందుకోసం జడేజాను ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు. రుతురాజ్ను నమ్మాడు, మెల్లమెల్లగా అతన్ని నిలబెడుతున్నాడు. ఒక విషయం గమనిస్తే టీమిండియా విషయంలోనూ ధోని అదే చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ టీమిండియాను తన తర్వాత సమర్థవంతంగా నడిపించగలడని నమ్మిన తర్వాతనే కెప్టెన్సీ అతనికి అప్పగించి కొన్నేళ్లు అతని కెప్టెన్సీలో ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ కోహ్లీ దొరికినట్లు ఇక్కడ సిఎస్కే విషయంలో అంత ఈజీగా ఎవరు దొరకడం లేదు. ఈ విషయం పక్కన పెడితే ధోని మోకాలి నొప్పితో బాధపడుతూ తన శరీరాన్ని హింస పెడుతూ అవమానాలను కూడా భరిస్తూ ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడంటే అందుకు కారణం ధోని అభిమానులు. ఎస్, ఫ్యాన్స్ కోసమే ధోని ఇంకా ఆడుతున్నాడు. అసలు వీళ్ళని ధోని ఫ్యాన్స్ అనే బదులు ధోని పిచ్చోళ్ళు అనాలి. వీళ్లకు ధోని అంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. తలా ఫర్ ఏ రీజన్ అంటూ ఊగిపోతుంటారు. నెంబర్ 7 కనిపిస్తే చాలు మైమర్చిపోతారు. అంతలా ధోనిని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కానీ వీరి పిచ్చి ప్రేమే ఇప్పుడు ధోని పరువు పోయేలా చేస్తుంది అనడంలో ఎలాంటి తప్పు లేదు. నిజానికి 2023లో సిఎస్కే ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి సిఎస్కేకి మెంటర్గానో కోచ్గానో కొనసాగి ఉంటే ఎంతో హుందాగా గౌరవంగా ఉండేది. అబ్బే, అలా కుదరదుగా. ధోని ఆడాల్సిందే, బ్యాట్ పట్టుకొని క్రీజ్లోకి దిగాల్సిందే, వికెట్ల వెనక నుంచి మ్యాచ్ను మలుపు తిప్పాల్సిందే అంటూ 43 ఏళ్ల వయసులో కూడా ధోనిపై భారం మోపుతున్నారు. సరే, ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారని ఆడుతుంటే వయోభారం ధోనిని మునపటిలా ఆడేందుకు అడ్డుపడుతోంది. ధోని ఇలా ఆడుతుంటే ఫ్యాన్స్ అంటే సరే అర్థం చేసుకుంటారు. కానీ ప్రస్తుతం పిచ్చిగా పేట్రేగిపోతున్న సోషల్ మీడియా జమానా ఊరుకుంటుందా? ధోనిని దారుణంగా ట్రోల్ చేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవి ఓపెన్ చేసినా ధోనిపై సెటైర్లు, అతని బ్యాటింగ్పై జోకులే కనిపిస్తున్నాయి. అయినా ఇప్పటి సోషల్ మీడియా కుర్రాళ్లకు ధోని అంటే ఏంటో తెలియకపోవచ్చు. అతను ఆడుతున్న డాట్ బాల్స్
పవర్లెస్ షాట్స్ మాత్రమే వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ధోని అంటే ఏంటో తెలిసిన వాళ్లకు ప్రస్తుతం ధోనిపై జరుగుతున్న ఈ ట్రోలింగ్ చూస్తుంటే కన్నీళ్ళు లాగడం లేదు. ఇంతలా ధోని పరువు పోతుండడానికి కారణం మాత్రం 100% అతని అభిమానులే. ధోని ఆడాల్సిందే అని ఇంతలా బలవంతం చేయకుండా ఉండుంటే ధోని ఎప్పుడో గౌరవంగా ఐపీఎల్ నుంచి తప్పుకునేవాడు. ఇప్పటికైనా పిచ్చి అభిమానంతో ధోనిని బలవంతం చేయకండి. మా కోసం ఆడాల్సిందే అని అడగకండి. రిటైర్మెంట్ విషయం ధోనికి వదిలేయండి.